బ్లాక్ బస్టర్ ర్యాంపేజ్. పోకిరి తర్వాత బ్లాక్ బస్టర్ ర్యాంపేజ్ ఇదే. డాన్సర్ తీసాడు, ఫైట్ సరే తీసాడు, అన్ని యాక్టింగ్ ఉంది. సినిమా చూసి మాట్లాడినన్నా, ఉట్టట్టు మాటలు ఎన్ని చెప్తారన్నా, ఉట్టట్టు మాటలు ఎన్ని చెప్తారు. అజ్ఞాత వస్తా కంపేర్ చేయడం కాదు, దాని మీద 100 రెట్లు బెటర్. పవన్ కళ్యాణ్ మీద మహేష్ బాబు 800 రెట్లు బెటర్. పవన్ కళ్యాణ్ మీద మహేష్ బాబు 800 రెట్లు బెటర్. కావాలని నెగిటివ్ రివ్యూలు ఇస్తారు, వచ్చి సినిమా చూడండి అప్పుడు మాట్లాడండి. అసలు కంబ్యాక్ ఫిల్మ్ అంటే ఇది మహేష్ బాబుది, సూపర్ సినిమా ఇది. ఎట్లా ఉన్నాయి ఫైట్స్, మాస్ కంటెంట్ ఎట్లా అనే ఎవ్రీథింగ్ వాస్ బ్యూటిఫుల్. అసలు త్రివిక్రమ్ అసలు ఎక్స్పెక్ట్ చేయలేదు. అసలు ఏమంటారు, పాస్ట్ సినిమాస్ కి కంపేర్ చేసి ఇది కంపేర్ చేస్తే దిస్ ఇస్ కంప్లీట్లీ డిఫరెంట్. చాలా బాగుంది, చాలా బాగున్నాయి. పంచెస్ కానీ, కామెడీ కానీ, ఎవ్రీథింగ్ వాస్ గుడ్. ఏ బొంగు నెగిటివ్ రివ్యూలు అయ్యి నమ్మకండి, వచ్చే సినిమా చూడండి. సంక్రాంతి బ్లాస్ట్ ఇది అంతే. జై బాబు. ఏం రెస్పాన్స్ ఉందన్న, కూర్చుతే సాంగ్ ఎప్పుడు వస్తుంది, డాన్స్ చేద్దాం ఇట్లా అని అన్నికపోయినా స్విచ్ ఆఫ్. అంత హెవీగా ఎక్స్పెక్ట్ చేసినంత లేదు. అసలుకి నేను డాన్స్ చేద్దాం అనుకున్నా, ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది మెయిన్ ఏం తెలుసా, ఫస్ట్ బోర్ అనిపించినప్పుడు ఆ సాంగ్ ఎప్పుడు వస్తుంది. ఎప్పుడు సాంగ్ వచ్చినప్పుడు కుచ్చిపాటనా అని అనుకున్నా, కానీ స్విచ్ ఆఫ్ అయిపోయింది. ఫస్ట్ హాఫ్ అయితే మొత్తం ల్యాగ్ ఉంటుంది. బాగుంటే నేను ఎందుకు అబద్ధం చెప్తా బ్రో, తెలుస్తా కదా. నేను అబద్ధం చెప్పినాను నిజం చెప్పినాను 1-2-3 రోజులలో తెలిసిపోతుంది. త్రివిక్రమ్ మార్క్ అయితే కొనతలేదు. త్రివిక్రమ్ మార్క్ ఏడ కనబడుతుంది. సినిమా త్రివిక్రమ్ సినిమా తీసిన సినిమా లాగా లేదన్న, ఎవడో కొత్త డైరెక్టర్ చిన్న పోరగాడు తీసినట్టు ఉంది. మహేష్ బాబు డైరెక్ట్ ఫ్యాన్స్ అన్నాడా. ఎంత సినిమా మొత్తం నా జీవితంలో ఫస్ట్ టైం ఎగరకుండా పడుకొని సీట్లో కూర్చొని చేసిన మొట్టమొదటి సినిమా. అసలు త్రివిక్రమ్ సినిమా డైరెక్టర్ ఈ విషయంలో ఫ్యాన్స్ మంట కూడా తీయాలా కాదు, ఫ్యాన్ అయ్యి కూడా అన్న ధైర్యంగా ఒప్పుకోవచ్చు. ఆయన గ్రేట్ నిజంగా, అంటే అర్థం చేసుకుంటాడు సినిమా. నిజంగా నేను చూస్తున్నా కదా సినిమా దాని డైరెక్టర్ అనిపిస్తుంది నాకైతే నిజంగా. అసలు ఒక్క ఇకనన్నా లేపుతురు అంటే ఏ కాలేదు గురించి వెయిట్ చేసినామా, డాన్స్ చేద్దామని అంటే ఒక్కడో లేకట్లేదు, ఏడోడాడు పడుకొని ఉండు. ఏం చేయాలి? హీరోయిన్ బాగుంది, మహేష్ బాబు యాక్టింగ్ కూడా బాగుంది. సెకండ్ శ్రీలీలాదే. మిగతా ఆమె మీనాక్షి చౌదరి అయితే కీల్బొమ్మని, ఆమెదైతే ఎక్కువ లేదన్న, ఆమెదైతే లేదు. కానీ మహేష్ బాబు డైలాగ్ డెలివరీ కానీ మహేష్ బాబు కోసం సినిమాకి వెళ్ళటమే ఎవరైనా అంతే. మహేష్ బాబు అంతా బాగానే చేసిన కానీ స్టోరీలో దమ్ము లేని ఆ ఫైట్ లకి కరెక్ట్ బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఇచ్చింటే ఇంకా వేరే లెవెల్ ఉండేది. అవునా కదా అంతేగాని సీన్ కి మ్యాచింగ్ లేదు. ఏదో వెళ్ళిపోతున్నాడు సినిమా, ఏదో జనాలు చూస్తారని తీస్తారు అట్లా సినిమాలు ఎవడన్నా. కానీ అన్న ఈ విషయంలో ఒప్పుకోవచ్చు, నువ్వు ఫ్యాన్ అయినా సరే ధైర్యంగా ఒప్పుకున్నావు. కానీ నిజంగా అంటే కొందరు ఎందుకు ఏంటి ఏడిపోతుంటే ఓ పక్క సినిమా డైరెక్టర్ అనిపిస్తుంది నాకైతే. కత్తి లేదు.